ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గణేష్ మంటపం దగ్గర ఉన్నాను. పనులైతే కొంచెం లేట్‌గానే సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 70 సంవత్సరం 1954లో స్టార్ట్ అయిన ఖైరతాబాద్ సుదర్శన్ గారు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్‌ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్‌కు చాలా చరిత్ర ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. చాలా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. దాదాపు 3, 4 నెలల ముందు నుంచెల్లే కర్ర పూజ స్టార్ట్ అయ్యి పూజస్తోని స్టార్ట్ అయిన పనులు ఇక్కడ వేగవంతంగా స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ పనులు మాత్రం చాలా లేట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఆ మంటపం ఇవన్నీ పూర్తయి వెల్డింగ్ పనులు అయితే సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎందుకు లేట్ అయింది ఏందనే విషయాలు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి తో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ఉన్నారు. అన్న ఎప్పుడు లేనిది 70 సంవత్సరాలు ఏంది గడబిడి ఈ సంవత్సరం ఎందుకు? ఖైరతాబాద్లో 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. బస్తీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు మేము కూడా వినాయకుని చేస్తా అని చెప్పారు. మేము కూడా సరే అన్నాము. కానీ వాళ్ళు గణేష్ ఉత్సవ్ 69 సంవత్సరాల గణేష్ ఉత్సవ కమిటీ పేరు కాకుండా వేరే పేరు పైన వాళ్ళు గణేష్ని చేయాలన్నారు. మేము ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోనందుకు ఇవన్నీ గొడవలు అనేది సృష్టిస్తారు అనమాట. వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు, మళ్ళీ 69 సంవత్సరాలు, మళ్ళీ మీరే ఆలోచించాలి ఏది రైట్ రాంగ్ అని. ఎందుకంటే ఒక్క అడుగు ఉన్న వినాయకుని దాదాపు 69 అడుగులు తీసుకున్నారు. ఫస్ట్ శంకరయ్య గారు 1994లో స్వర్గస్థులయ్యారు. మా పెద్దనాన్నగారు, దాని తర్వాత సుదర్శన్ గారు, మా నాన్నగారు 2022లో ఆయన స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత 2023, 24 కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేశాము. మరి వాళ్ళకి ఏంటంటే మొండి పద్ధతులతో దాదాపు 36 రోజులు లేట్ అయింది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే మనం 100 రోజుల ముందు వినాయకుని మొదలు పెడుతుండే. మరి ఈ సంవత్సరం చూసినట్టే నిర్జల ఏకాదశి కొంచెం లేట్ వచ్చింది. అంటే మే 31కి వచ్చే నిర్జల ఏకాదశి జూన్ 17వ తేదీ వచ్చింది. దాని తర్వాత మొన్న మీరు చూసినట్టయితే 66 రోజులు ఉండే టైం వరకు కూడా పనులు మొదలు పెట్టలేదు. తిరిగి మేమే లేదు సరే వినాయకుని ఏదో ఒకటి చేద్దాము, మనం పరిష్కారం చూద్దామనే ఒక ఆలోచనతో పనులు అనేది మొదలు పెట్టామన్నమాట. ఇప్పుడు దేవుని విషయంలో ఎవరు వచ్చినా ఎవరు తప్పు చేసినా భగవంతుడు అనేది క్షమించాడు. 100% ఎవరు చేసినా క్షమించాడు. ఇప్పుడు ఏదో అపవాదం మాట్లాడి తప్పులు మాట్లాడి చేస్తే అది సరికాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది ఇక్కడ, మాకు తెలియని విషయం జరుగుతుంది, ఏదో కోట్ల రూపాయలు వస్తున్నాయి అనే ఆలోచనతో ఉన్నారు. దేవునికి దగ్గరకు వచ్చి మొక్కని వ్యక్తులు ఈరోజు వచ్చేసి మేము గణేశుని చేస్తాం, మేమే చేస్తామంటారు. దానికి కూడా నేనే చేయాలంటే వాళ్ళు మాత్రము వివిధ పోస్టుల్లో ఉంటారని అది కుదరదని నేను ఒక్కనే అనలేదు. నేను ఒప్పుకున్న వాళ్ళ మాట. కానీ బస్తీ ఉన్న ఎవరు ఏ యువకులు మీరు ఎవరినైనా పోయి టచ్ చేయండి. మీరు నేను అనడం కాదు, మీరు స్వచ్ఛందంగా మీకు నచ్చిన వ్యక్తులు పోయి ఖైరతాబాద్ ఎంక్వైరీ చేయండి. సంవత్సరం లేని వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు వచ్చారు? ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ వెనుక వాళ్ళు రావడం అనుకున్న దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే దీనికి సంబంధించిన డబ్బు లావాదేవీల గురించి వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏంటి అసలు? అదేనండి, అదే చెప్తున్నాను కదా, డబ్బులు ఏదో వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, నేను అదే చెప్తున్నాను కదా. ఖైరతాబాద్ వెళ్ళి ఇన్ని సంవత్సరం ఎవరు చేస్తారు ఏం కథ కూడా ఒకసారి కనుక్కుంటే అందరికీ అది ఏందో రైటో రాంగ్ అనేది అన్ని తెలిసిపోతుంది. డబ్బులు వస్తున్నాయి అన్న ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మేము రాదు అని వాళ్ళకి క్లారిటీ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు లేని వాళ్ళ ఒక సమస్య కొత్తది ఆలోచన, డబ్బు కోసం ఇన్ని సంవత్సరం చేయలేదు. మా నాన్నగారికి ఉన్న పేరు, మా నాన్నగారు ఉన్న బాధ్యత మాకు అప్పచెప్పి దానికోసం చేస్తుంది తప్ప ఎటువంటి చెడు ఆలోచనతో మేము కూడా రావట్లేదు. మరి దానికోసం మేము వాళ్ళనే పెట్టేసేసి వాళ్ళని ట్రాన్స్పరెన్సీ కోసము వాళ్ళకంతా అకౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. అయినా ఇంకా వాళ్ళు ఏదో మమ్మల్ని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడక్ కమిటీ అది అన్నారు. మేము కూడా ఒప్పుకున్నాము, దాంట్లో ఏం వివాదాలు లేవు. అడక్ కమిటీ ఉంది, దాన్ని మేము చైర్మన్ నేనే ఉంటాను, ఖచ్చితంగా అదే ఉంటుంది. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా చేస్తుంటే మొత్తానికైతే డబ్బుల విషయం కోసం అన్నట్టే వాళ్ళ ఆలోచన. దానికి కూడా క్లారిఫికేషన్ చెప్తా ఉన్నాం అనమాట. మా నాన్న ఎన్ని సంవత్సరాలు చేసిండు ఏం కథ అని అన్నిటికీ క్లారిఫికేషన్ చేసిరు. అయినా కానీ ఇంకా ఏదో ఆలోచన చేస్తారు, నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నాగేంద్రన్న గారు చెప్పారు, మేము ఒప్పుకున్నాం అడక్ కమిటీ అన్నారు. అడక్ కమిటీ ఉన్నాం, మమ్మల్ని చైర్మన్ అన్నారు. 100 సంవత్సరాలు మేము చైర్మన్గా చేస్తామని చెప్తూనే ఉన్నాము. బస్తీలో అందరూ ఉంటారు, వాళ్ళు కాదు వందలాది మంది యువకులు ఉన్నారు, ఖచ్చితంగా పెద్ద మనుషులు ఉన్నారు. ఒక 10 మంది కాదు, చాలామంది వేరే వాళ్ళు కూడా కమిటీ చేస్తాను. నేను అందరికీ రిక్వెస్ట్ చేశాను, వద్దండి అట్లా కాదని నేను చాలామందికి చెప్పాను. ఏదున్నా కానీ అందరినీ కోఆర్డినేటర్ చేస్తూ ఈ వినాయకోత్సవం 70 ఇయర్ కాదు 100 సంవత్సరాలు కూడా అదే విధంగా బరాబరి నేను చేస్తాను. అంటే విగ్రహం తయారీ కానించాలంటే డే 1 నుంచి వెళ్ళి మొత్తం అయిపోయే వరకు ఎంత ఖర్చు ఉంటుంది? మొత్తం ఎంతమంది వర్క్ చేస్తే ఈ పెద్ద గణనాథుడు తయారవుతాడు? అసలు మొత్తం 150 మంది కళాకారులు అండి, రాత్రి పగళ్ళు పనిచేస్తారు. కానీ ఈ సంవత్సరం టైం తక్కువ ఉన్న కారణంగా దాదాపు ఒక 50 మంది కళాకారులను ఎక్కువ పెడతాం. కళాకారులు అంటే కార్పెంటర్ కావచ్చు, స్టీల్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. స్టీల్ వర్క్ చూసి ఇంతకుముందు మనం పొద్దుల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తుండే. ఈరోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక షిఫ్ట్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి పొద్దుల 9 గంటల 2 షిఫ్ట్లలో
సో దాదాపు 20 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేయడంలో బ్యాక్ ఎండ్లో కూడా 20 మంది వర్క్ చేస్తారన్నమాట. అట్లా ఎక్కువ మంది కళాకారులు పెట్టి తొందరగా అయ్యే విధంగా చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు చూసినట్టు 36 రోజులు లేట్ అయింది. మాకు టెన్షన్ అన్నమాట. ఎందుకంటే మేము చిన్న పని చేస్తాం కదా, మాకు టెన్షన్, వేరే వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఆ బాధ్యత లేదు కాబట్టి మేమే సరే మేము ఏదో ఒకటి మేము కాంప్రమైజ్ అయ్యి చేద్దామనే ఆలోచనతో 36 రోజులు లేట్ అయినా స్టార్ట్ చేసాం. రాత్రి మగలకు మేము ఈడనే ఉంటాము 24 గంటల నుండి. భగవంతు 69 సంవత్సరాల నుంచి మా పెద్దన్నగారు చేశారు, మా నాన్నగారు చేశాను. ఈరోజు నేను అందరితో కోఆపరేషన్ చేసి ఖచ్చితంగా 70 సంవత్సరం కూడా కంప్లీట్ చేశాను. సక్సెస్ఫుల్లీ అందరు మెచ్చే విధంగా, అందరు నచ్చే విధంగా చేస్తామన్నమాట వినాయకుడిని. 36 రోజులు లేట్ అవుతుందని చెప్పారు, మీరే ఆల్రెడీ లేట్ అయిందని చెప్పారు. సో పండుగ కూడా దగ్గరికి వస్తుంది. ఇప్పటికే చాలా పనులు యాక్చువల్గా ముందుకు సాగలగా లేట్, మళ్ళీ వినాయక చవితి వరకు ఇవన్నీ కంప్లీట్ చేస్తారా? చూడండి, ఖచ్చితంగా అండి. ఇంతకుముందు మనం 100 రోజులు డేలో 2 రోజులు వర్క్ చేసినట్టమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ మంది కళాకారులను పెట్టి చేస్తూ ఉన్నాం అనమాట. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే తమిళనాడు వాళ్ళు కావచ్చు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు కావచ్చు, వాళ్ళని కూడా నైట్ అండ్ డే 2 షిఫ్ట్లు పెట్టి ఎక్కువ మందిని తెచ్చేసి వినాయక చవితి ఒక వారం రోజుల ముందు రెడీ చేసే విధంగా రెడీ చేస్తాం. ఇంతకుముందు 100 రోజుల సమయం ఉన్నప్పుడు అదే మాట చెప్తుండే. ఈ రోజు కూడా తక్కువ టైం ఉన్నా కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఏ విధంగా నైట్ అండ్ డే వర్క్ చేయించి వినాయకుడి పనులు అనేది తొందరగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ ఎమ్మెల్యే మనుషులు కూడా వస్తున్నారని చెప్పేసి, ఎమ్మెల్యే సపోర్ట్ ఇప్పుడు మీకుందా వాళ్ళకుందా? ఎమ్మెల్యే ఏం చెప్పారు, ఎవరిని సర్దుమనమన్నారు? చూడండి, ఒక పెద్ద మనిషి దగ్గర పోయినప్పుడు ఎట్లుంటుందంటే ఆయన సమాజంగా మాట్లాడడం అనేది ఆయన రైట్. సో ఆయన ఏం చేస్తాడు, వాళ్ళు కావాలి, మేము కావాలి, ఇన్ని సంవత్సరాలు ఉత్సవాలు కూడా జరగాలి. దానికోసం ఆయన ఒక అడక్ కమిటీ అని చెప్పారు. మేము ఏమన్నామని, సరే అడక్ కమిటీ ఉత్సవాల కోసం కదా కానీ అన్నాం. కానీ ఖచ్చితంగా మాత్రం మేము వినాయకుని చేస్తాం. అడక్ కమిటీలో బస్తీలో చాలామంది పేర్లు ఇస్తారు. మా దగ్గర వాళ్ళ దగ్గర 12-15 మంది, మా దగ్గర 500 మంది పేర్లు ఉన్నాయి. సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాం, అదే పని చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పాము. ఆయన కూడా అన్నారు, లే అందరినీ తీసుకొని అందరికీ ఒక బాధ్యతలు అప్పచెప్దాం, 5-6 కమిటీలు వేద్దామని ఆయన కూడా అన్నారు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని అనేది పిలిచినప్పుడు ఆయన న్యాయం అనేది సమానంగా చెప్తాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. అడక్ కమిటీ వేసినా మళ్ళీ ఎన్ని అందరికి బాధ్యత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే నా అండర్లో, చైర్మన్గా అండర్లో ఆ పెద్ద మనుషులు అందరూ కూడా ఆర్గనైజ్ చేసేసి అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ 70 సంవత్సరం కూడా ప్రజలందరూ మెచ్చే విధంగా ఈ వినాయకుని రెడీ చేస్తాను. అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే గత 70 సంవత్సరాలు సింగారి కుటుంబ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు డబ్బులు తారుమారైతున్నాయి. ఉత్సవ కమిటీకి సంబంధించి లేకపోతే 100 కోట్లు వస్తున్నాయి, ఆ డబ్బులన్నీ వీళ్ళే తింటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు. అవునండి, 100 కోట్లు ఉన్నాయి. మా నాన్నగారు 100 కోట్లు పెట్టి స్విస్ బ్యాంక్లో పెట్టారు. వాళ్ళు పోయి చూసి వచ్చారు, స్విస్ బ్యాంక్కి చూసి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం పని చేస్తారు అది కనుకోండి. ఒక మనిషిని ఎవరైనా ఆరోపణ చేసే ముందు మనము నిజము, రైట్, రాంగ్ అనేది తెలుసుకోవాలి. ఎవరు దొంగలు ఖైరతాబాద్ అందరూ తెలుసు, ఎవరు తప్పు పనులు చేస్తారో ఖైరతాబాద్లో మీరు ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేయండి, అప్పుడు నిజాలని చూస్తుంది. మా దగ్గర ధర్మంగా చేస్తున్నాం కాబట్టి 69 సంవత్సరాల నుంచి చిన్న బ్యాడ్ సంఘటన జరగకుండా జరిగింది. అది మా గొప్పతనం. మేము కరోనా టైంలో మా గొప్పతనం చాటుకోవచ్చని చెప్తున్నాం. ప్రతి 3 నెలలు 2 కరోనా టైంలో బయటికి తిరిగాం. మా నాన్న మేము ఒకటి చెప్తున్నాం, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, బరాబర్ మాకేం కాదు అనే ధైర్యంతో తిరిగాం. ఈ రోజు కూడా అదే ధైర్యంతో మేము మాట్లాడుతున్నాం. మాకేం దేవుని డబ్బు కోసం, వాళ్ళ మైండ్లో డబ్బు ఉన్నది కాబట్టి ఆమె ఆలోచన చేస్తారు. మా మైండ్లో దేవుడు మంచి కావాలనే ఉద్దేశంతో మేము కాంప్రమైజ్ అయ్యి 66 రోజులు ఉన్నాం. మేము ధైర్యంతో చేస్తున్నాం. 24 గంటలు మేము ఉంటాం ఇక్కడ. వాళ్ళు వచ్చి ఇలా ఆడరే, వాళ్ళకంతా ఉంటే సరే 100 కోట్లు వస్తే మీరు కూడా చేయండి, ఒక నిమిషం చేసి చూపండి. ఆ అదృష్టం 100 కోట్ల జనాభాలో మాకు దక్కింది, ఆ సింగారి కుటుంబంకి దక్కింది. కానీ ఈ సింగారి కుటుంబం కాకుండా ఒక చేతం కాదు, బస్తీలో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉన్నది కాబట్టి 69 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం కలగకుండా మరొకసారి చెప్తాను, భగవంతుని అనుగ్రహం వల్ల సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్లీ చేస్తాము. ఈ సంవత్సరం వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నాం అనమాట. మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక సంవత్సరం మాట్లాడకూడదు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నాము. మేము వాళ్ళని జాయిన్ చేసుకుంటామండి ప్రతి విషయంలో. ఇప్పుడే పని ఇంత 36 రోజులు డిస్టర్బెన్స్ చేసినప్పుడు రేపు ప్రతి వర్క్లో డిస్టర్బెన్స్ చేస్తారు కాబట్టి మేము వాళ్ళని ఎంత ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేయలేదంటే 100 రోజుల ముందే పని స్టార్ట్ అవుతున్నాయి కదా. వాళ్ళు ఎవరనేది దేవుడు అనేది ఖచ్చితంగా కాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే నాకు పనిష్మెంట్ ఇస్తుంది, తప్పు అన్యాయంగా అన్న వాళ్ళని మార్పు చేసి భగవంతుని దగ్గర సేవ చేపిస్తుంది. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరికొంతమంది ఉన్నారు. మేడం, ఎందుకు 70 ఏళ్ళలో ఎందుకు ఈసారి రాజకీయాలు? ఇక మనం చిన్న గల్లీలో ఇంత చిన్న 1 ఫీట్ విగ్రహం పెడితేనే గొడవలు ఉంటాయంట. అట్లాంటి 70 ఫీట్ల విగ్రహానికి ఉంటాయి కదండి. విఘ్నేశ్వరుడు అండి, చిన్న చితక వస్తూ ఉంటాయి, ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంత పట్టించుకునే అవసరం లేదు మనము. కాకపోతే కొన్ని ఇష్యూస్కి మనం కన్సిడర్ చేసుకొని కలుపుకొని పోవడం అనేది ఉత్తమమైన విషయం. మనకు మెయిన్ కావాల్సింది వినాయకుడు. ఇప్పటివరకు చరిత్రలో ఈ ఖైరతాబాద్లో ఎప్పటికి ఇంత పెద్ద విగ్రహం ఇంత ఫీట్లలో మనం పెట్టలేదు కాబట్టి ఈసారి 70 ఫీట్లు పెడుతున్నాం కాబట్టి సౌకూన్ మాఫ్ అంతే. మనం కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడు అందరం కలిసి ఏకంగా అందరం కలిసి చేస్తున్నాము, దాంట్లో ఏమి ఇది ఇష్యూ లేదు. సో మనం ఈ 70 సంవత్సరాలు అయ్యింది కాబట్టి మనం 70 ఫీట్ల గణపతిని మనం ఎంచుకున్నాం. అందులోనూ మట్టి గణపతి.
సో దీని తర్వాత ఇంకా హైట్ పెంచే అవకాశం మనకు ఉండదు. సో ఇదే లాస్ట్ అనమాట. ఎందుకంటే హైట్ ఎలా పెంచుతుంటే భగవంతుని బాడీ కూడా అడ్డంలో కూడా మనం పెంచాల్సి వస్తుంది. మనం ప్రొసెషన్ తీసుకెళ్తాం. మనకి ఇంత పెద్ద భగవంతుని చేసాము మట్టితో, మనం ఇక్కడనే నిమజ్జనం చేసే కాదు మన భగవంతుడు. ప్రొసెషన్తో బ్యాండ్ బాజాలతో మనం తీసుకెళ్లే ఈ గణపతి కోసము ఇంత పెద్ద ఎత్తున అందరూ రావడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ భగవంతుని మనము 7 నంబర్ వచ్చేటట్టుగా 70 ఫీట్లు 70 సంవత్సరాలు సప్తముఖాలతో భగవంతుడు దర్శించుకుంటున్నారు. 7 పడగలు ఉంటాయి, 7 ముఖాలు ఉంటాయి. సో మీరు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చూడండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. దాంతోపాటు ఇంకా స్పెషల్ ఏంటంటే ఈసారి మనం అయోధ్యలో నిర్మించిన బాలరాముని కూడా ఇక్కడనే ప్రతిష్ఠించబోతున్నాం. సో అందరికీ మనం 35 గంటలు చేసేసి అయోధ్య పోయి దర్శించుకునే అవకాశం అందరికీ రాదు. సో సేమ్ ప్యాటర్న్లోనే అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఉంటే ప్రజలందరూ తనివితీరా వాళ్ళు మొక్కేసి వాళ్ళు దర్శించుకొని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారనేసి మా భావన. అందువల్ల బాలరాముని కూడా స్పెషల్గా అట్రాక్టివ్గా నిర్మించడానికి పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఆపోజిట్ చేస్తున్న వాళ్ళు వేరే కమిటీ, అంటే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా దీనికి సంబంధించి ఏమన్నా? మేబీ వాళ్ళకి తెలుసు, మేము అంత డీప్గా పోయి ఆలోచించలేము. మేము పార్టీలో ఉన్నాం. మా నాన్నగారు చనిపోయే ముందు చెప్పారు, పార్టీలది భగవంతుని దగ్గర ఎప్పుడు యూజ్ చేయద్దు బెట అన్నారు. మేము అదే పందాల్లో ఉన్నాం. ఇప్పటివరకు భగవంతుని దగ్గర మేము పార్టీ గురించి ఎప్పుడు ఎత్తలేదండి మేము. సో కుల మత పార్టీలకు అతీతంగా నేను వర్క్ చేశాను ఇన్ని రోజులు ఇక్కడ. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మేము మాత్రం పార్టీలకు అతీతంగానే మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం ఇన్ని రోజుల వరకు. వాళ్ళ ఉద్దేశాలు అయితే తెలియదండి, కానీ ఏదైనా ఎన్ని గొడవలు వచ్చినా మనకు కావాల్సింది మన ఖైరతాబాద్ ఎప్పుడైతే నేమ్ ఎలా ఉందో అంత పెద్ద ఎత్తునే మన గణపతి ఉండాలి, ఆ నేమ్ ఉండాలన్న ఉద్దేశంతోనే మేము ఏం పట్టించుకోకుండా ముందుకు చేసుకుంటూ వెళ్తాము. ఈసారి అడిషనల్గా అడా కమిటీస్ వచ్చాయి, నో ఇష్యూస్. వాళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తాము, అందులో నో డౌట్. ఇంకా ఏంటంటే ఇంత హిస్టరీ క్రియేట్ చేసే భగవంతునికి ఈసారి క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరూ ఒక్కొక్క పని భాగస్వామి పంచుకుంటే మాత్రం వర్క్ అనేది ఈజీగా అవుతుందండి. ఆ విధంగా సద్దు మనకినట్టయినా ఇప్పుడు హ్యాపీగా అంటే వర్క్ చేసుకుంటారా లేకపోతే సద్దు వరకునే అనుకుంటున్నామండి. సద్దు మనీయే 100% నేను అనుకునేది. ఎవరి ఉద్దేశంలో అంటే మనము మంచి అనుకుంటే మంచిగా క్రియేట్ అవుతుంది, చెడు అనుకుంటే చెడు క్రియేట్ అవుతుంది. అంతే. మేమైతే ఇప్పుడు అందరూ ఓకే ఉన్నాం, అందరూ కలిసికట్టుగానే వెళ్తున్నామని మేము కూడా అనుకుంటున్నాం, వాళ్ళు కూడా అలాగే భావిస్తున్నారు. కాబట్టి అలా నడిపించుకుంటూ వెళ్ళి ఈ విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు నిర్విఘ్నంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామండి మేమైతే. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఓన్లీ సింగారి కుటుంబం సంబంధించి దీనికి సంబంధించి మొత్తం చాలా పెద్ద ఎత్తున డబ్బు కానీ అదంతా వస్తుంది, వాళ్ళే అనుభవిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. లోకులు కాకులండి. వాళ్ళని అన్నాము, ఆహ్వానించాము, రండి 24/7 మేము ఎలాగైతే కష్టపడుతున్నాం రండి, ఉండండి, చూడండి ఏమవుతుందో, డబ్బులు ఏమవుతున్నా ఏముందో మీకు ట్రాన్స్పరెన్సీ చూస్తామని కూడా చెప్పాము. రండి, మాకు ఫైనాన్స్ చేసేది కూడా యాదన్న అని ఒక్కళ్ళు వాళ్ళ కులస్తులే మాకు ఇచ్చేది కూడా. అన్ని కులస్థాలు వాళ్ళు మేము ఒక్క పర్సన్ అని చేసుకోవట్లేదు. వాళ్ళు ఇస్తున్నారు, ఎలా అయితే ఇస్తారు, నిలబడతారు, వసూలు చేసుకొని హుండీలు ఎలా అయితే లెక్క పెట్టడం తీసుకెళ్ళాక వాళ్ళే తీసుకెళ్తారు. ఇంత ట్రాన్స్ఫర్ అబండాలు వేయడానికి 1000 కారణాలు. కొట్టుకోండి, ఒక నేమ్ కొడితే ఎవరికి ఏమున్నాయో, ఆన్లైన్ ఇంత డెవలప్ అయింది, మనం నెట్ కొట్టినామంటే ప్రపంచంలో ఎక్కడున్న ఆస్తులన్నీ బయటపడే సిచ్యువేషన్లో ఉన్నాక ఇలాంటి అబండాలు వాంటెడ్లు వేస్తున్నారని నాకు ఈజీగా తెలిసిపోతుంది. కొట్టుకోండి ఇంటర్నెట్లో కొట్టుకోండి, మీరు అకౌంట్ నెంబర్లు వేసుకోండి, ఆ పేరుతో కొట్టిరంటే ఆధార్తో సహా హిస్టరీ బయటపడే కాలంలో ఉన్నాము. ఎవరున్నారు అనుకుంటున్నారు వాళ్ళ వెనకాల, ఎవరున్నారు అనుకుంటే ఎవరంతా ఇదంతా నడిపిస్తున్నారు? అది ఎవరున్న అడిగారో అది మీరే చెప్పాలా. మేము ఆలోచించే అవసరం లేదు మాకు. మేము ఇక్కడ భగవంతుని నమ్ముకొని పోతున్నాం. ఏమన్నా కానివ్వండి, మేము భగవంతుని గురించి నేను రాజకీయం మాట్లాడే అవసరమే లేదు నాకు. నిష్ఠగా చేస్తున్నాము, భగవంతుని పేరు మీద చేస్తున్నాం. ఎవరు ఆరోపిస్తుండ్రా అనేది కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ ఇంటని పోతుంది, నాకు కావాల్సింది ఇక్కడ. వాళ్ళు ఇంట్లోనే ఉల్జాయించుంటే ఉండండి, అది మా బాధ కాదు, అది వాళ్ళకు ఉండండి. అది మేము అదే చెప్తున్నాను, కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు, పనిగట్టు డిస్టర్బ్, మేమైతే డిస్టర్బ్ చేస్తున్నారని అనుకోవట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు ముందు పెట్టారు, దానికి అనుగుణంగా వేసాము. కొన్ని బాధ్యతలు అప్పగించుకుంటూ కలిసి వర్క్ చేస్తామన్న మూడ్లోనే వెళ్తున్నాము. ఇప్పటివరకు కూడా అయ్యి ఉంటాయి కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యి, కొంచెం నెగ్లెక్ట్ అయ్యి, కొంచెం దేవుడి వర్క్ కూడా లేట్ అయిపోయింది. కానీ 1 మంత్ గ్యాప్తో ఉన్న దేవుడు 15 రోజుల గ్యాప్ తగ్గించేసాం. ఈ పాటికి వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి, కానీ కాలేదు. ఇంకా 2-3 డేస్ ఎక్కువ పడుతుంది మనకు, అంతే. అది కూడా ఇంకా ఇంకొక 1 మంత్ వచ్చి ఆ 15 రోజుల గ్యాప్ కూడా తగ్గించేస్తాం. ఎందుకంటే ఈ టైంకి విగ్రహాలు అయిపోయి మట్టి వర్క్స్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. కాలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. ఏదైనా మనం పాజిటివ్ తీసుకొని పోవాలా. ఇలా అయిపోయింది కదా అంటే మన భగవంతుడు కాదు. మనకు ఖైరతాబాద్ షాన్ ఇంత పెద్దగా ప్రపంచంలోనే ఖైరతాబాద్ అనే పేరు వచ్చిందంటే ఈ గణపతి వల్లనే. సో మేము ఏమి అన్ని పట్టించుకోదలుచుకోలేదు, తవ్వాల్సిన అవసరం లేదు. అందరినీ కలుసుకొని గణపతిని తలుచుకుంటూ ఆయన పని నిర్విఘ్నంగా కావాలని వెళ్తున్నామండి. అది మా ఇంటెన్షన్. దాదాపు నెల రోజులు లేట్ కావడంతో ఇప్పటికే కొంచెం వెల్డింగ్ పనులు స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఆ నెల రోజులు లేట్ కాకపోతే మాత్రం వెల్డింగ్ పనులు ఇప్పటికే అయిపోయి తమిళనాడు నుంచి
విగ్రహం సంబంధించి తయారీదారులు అయితే ఎవరు ఉంటారో రాజేంద్రన్ ఆ శిల్పి ఆధ్వర్యంలో 30-40 మంది కళాకారులు వచ్చి ఈ పాటికే పని స్టార్ట్ చేసేవాళ్ళు. కేవలం వాళ్ళ రాజకీయాలు చేపట్టి ఇక్కడ నెల రోజులు లేట్ కావడంతో ఇప్పుడు ఆ ప్రెషర్ అంతా మా మీద పడుతుంది అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. చూస్తున్నాం కదా మనం ఆ ఖైరతాబాద్ వినాయకుడు పక్కకు కూడా అటుపక్కన ఇటు పక్కన కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే విగ్రహం ఎలా ఉంటుందనేది ఇంకా రివీల్ చేయలేదు. మరో 2 రోజుల్లో విగ్రహం ఎలా ఉంటుంది, విగ్రహం దానికి సంబంధించి ఆ పోస్టర్ కూడా 2 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం వాళ్ళు ఆ కక్ష సాధింపుతోనే ఇక్కడ ఏదో 100 కోట్ల మీద తింటున్నామని చెప్పేసి మా మీద కొంచెం రాజకీయ దురుద్దేశాలు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు తప్ప వాళ్ళు ఒక పనికి రారు, దేనికి రారు. ఇక్కడ ఉండి పని చేపించడానికి చేత కాదు, కానీ కేవలం డబ్బుల విషయం మాత్రం వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతగానం ఉంటే, అంత ప్రేమ ఉంటే, దేవుడి మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చి పని చేయండి. కానీ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మాత్రం సో పని చేయడానికి రారు మాత్రం, కానీ డబ్బుల గురించి మాత్రం అడుగుతున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా మేము చాలా ట్రాన్స్పరెన్సీగా అకౌంట్స్ కూడా ఈసారి మొత్తం వాళ్ళకు చూపెట్టదలుచుకున్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికైనా నెల రోజులు లేట్ కావడంతో ఆ ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. గతంలో ఏంటంటే జస్ట్ మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 వరకే పనులు జరిగేటి. ఇప్పుడు ఆ నెల రోజులు లేట్ కావడంతో నైట్ నుంచి కూడా 2 షిఫ్ట్లు మాదిరిగా, అంటే 2 షిఫ్ట్లో కూడా పనులు చాలా వేగవంతం చేస్తున్నాం. ఎందుకంటే వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు ఉంది. వినాయక చవితి దగ్గర పడడం కూడా ఆ వినాయక చవితికి ఒక వారం రోజుల ముందు వరకే మేము ఇక్కడ విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేసినంత మాత్రం మేము ఆ రాజకీయాలకు లొంగం. మేము కేవలం భక్తితో మాత్రమే ఇదంతా చేస్తున్నాం. గత 69 సంవత్సరాలుగా మా నాన్న కానీ మా పెద్దనాన్న కానీ చేస్తున్నారు. ఇది 70 సంవత్సరం. ఇంకా 100 సంవత్సరాలైనా మా కుటుంబం నుంచే మేము చేస్తాం. ఈ ఖైరతాబాద్ ఏరియా బస్తీ వాళ్ళ అందరి సహకారంతో ఇదంతా చేస్తున్నాం. కేవలం మా కుటుంబం అంటే మా కుటుంబమే కాదు, ఇక్కడ అందరి సహకారంతోనే చేస్తున్నాం. కానీ దీన్ని కొందరు ఈ సంవత్సరం రాజకీయాలు జోడించి వాళ్ళ రాజకీయాలు చేసి దేవునికి ఏదో చెడ్డ పేరు తీసుకొద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. మాకేదో చెడ్డ పేరు తీసుకొద్దానికి ట్రై చేస్తున్నారు. కానీ అది ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులు మాకే ఉన్నాయి. ఒకవేళ మేము తప్పు చేస్తే మేమే నాశనం అయితే, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నాశనం అవుతారు, దేవుడు అంతా చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఖైరతాబాద్ స్టాచ్యూ నుంచి.